హల్క్ వర్సెస్ థార్, ఐరన్ మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా, అలాగే వాండా వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ వర్సెస్ బ్లాక్ ప్యాంథర్. ఇక్కడ రియల్ పవర్ కి స్ట్రాటజీకి మధ్య అటాక్స్ తో డామినేట్ చేయగలడు. కానీ కెప్టెన్ అమెరికా క్లోజ్ బ్యాటిల్ లో రా పవర్ ఉంది, థార్ కి కంట్రోల్ ఉంది. దీన్ని ఇంకోలా చెప్పాలనుకుంటే మనం మ్యాజిక్ వర్సెస్ మిస్టిక్ ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇమాజిన్ చేయండి మామ, ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో అవెంజర్స్ ఉన్నారు. కానీ ఆ అవెంజర్స్ ముందు ఉన్నది విలన్స్ కాదు, వాళ్ళ టీమ్మేట్స్ అయిన అవెంజర్స్. అయితే ఈ ఫైట్ లో ఫ్రెండ్షిప్ లేదు, టీమప్ లేదు, ఓన్లీ ఎవరు నిలబడతాడో వాడే రియల్ విన్నర్. హల్క్ వర్సెస్ థార్, ఐరన్ మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా, అలాగే వాండా వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ వర్సెస్ బ్లాక్ ప్యాంథర్. ఇక్కడ రియల్ పవర్ కి స్ట్రాటజీకి మధ్యలో వార్ నెంబర్ 1. ఒక సైడ్ ఏమో థార్, గాడ్ ఆఫ్ థండర్, ఇంకొక సైడ్ ఏమో హల్క్, అన్కంట్రోలబుల్ రేజ్ మిషన్. ఇద్దరు మల్టిపుల్ టైమ్స్ ఫేస్ ఆఫ్ అయ్యారు. హల్క్ కి బ్రూటల్ స్ట్రెంగ్త్, రా పవర్ ఉంది. థార్ కి కంట్రోల్ ఉంది, లైటింగ్ స్పీడ్ ఉంది, హ్యామర్ అండ్ స్టార్మ్ బ్రేకర్ రెండూ ఉన్నాయి. హల్క్ ఫైట్ లో అన్స్టాపబుల్, కానీ థార్ స్ట్రాటజీ, గాడ్ పవర్స్ అండ్ ఫైటింగ్ టెక్నిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఇంటెన్స్ ఫైట్ లో థార్ కి స్లైట్ గా కొంచెం ఎడ్జ్ లో హల్క్ మీద విన్ అవుతాడు. ఐరన్ మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా, దీన్ని మనం బ్రెయిన్ వర్సెస్ హార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. టోనీ స్టార్క్ జీనియస్, బిలీనియర్, పవర్ఫుల్ సూట్స్ యూజర్ అండ్ నానో టెక్నాలజీ బాగా తెలిసిన వ్యక్తుల్లో టోనీ స్టార్క్ ఒకడు. కానీ కెప్టెన్ అమెరికా సూపర్ సోల్జర్, హ్యాండ్ టు హ్యాండ్ ఎక్స్పర్ట్, షీల్డ్ మాస్టర్ అండ్ ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోగల బ్రేవ్ మెన్. సివిల్ వార్ లో వీళ్ళిద్దరి ఫైట్ చూసాం. టోనీకి అన్లిమిటెడ్ టెక్ గ్యాజెట్స్ ఉన్నాయి, బట్ కెప్టెన్ అమెరికాకి విల్ పవర్ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అన్మ్యాచబుల్ తనది. ఐరన్ మ్యాన్ లాంగ్ రేంజ్ అటాక్స్ తో డామినేట్ చేయగలడు, కానీ కెప్టెన్ అమెరికా క్లోజ్ బ్యాటిల్ లో డెడ్లీ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ బ్యాటిల్ లో కెప్టెన్ అమెరికా ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్మ్యాచబుల్. రిజల్ట్ ఏంటంటే ఈ ఫైట్ లో వెరీ క్లోజ్ గా కెప్టెన్ అమెరికాని గెలుస్తారని నా ఉద్దేశం. నెంబర్ 3, వాండా వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్. దీన్ని ఇంకోలా చెప్పాలనుకుంటే మనం మ్యాజిక్ వర్సెస్ మిస్టిక్ ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. వాండా స్కార్లెట్ విచ్ ఫామ్ లో ఈజ్ అన్స్టాపబుల్, కానీ డాక్టర్ స్ట్రేంజ్ సార్సరర్ సుప్రీం, మల్టిపుల్ డైమెన్షన్స్ కి స్పెల్ మాస్టర్ తను. వాండా ఎమోషనల్ గా అన్స్టేపబుల్, బట్ రా పవర్ లో టాప్ లెవెల్ లో ఉంటుంది తను. డాక్టర్ స్ట్రేంజ్ కి డిఫెన్సివ్ స్పెల్స్ ఉన్నాయి, పోర్టల్స్ అండ్ టైం నాలెడ్జ్ ఉంది. సో ఈ ఫైట్ లో వాండా డిస్ట్రక్టివ్ అయినా గానీ కామ్ అండ్ కంపోజ్ స్ట్రాటజీతో డాక్టర్ స్ట్రేంజ్ కి కొంచెం చిన్న స్లైట్ గా ఎడ్జ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఈ వార్ లో ఆబ్వియస్ గా డాక్టర్ స్ట్రేంజే గెలుస్తాడు. స్పైడర్ మ్యాన్ వర్సెస్ బ్లాక్ ప్యాంథర్, వీళ్ళిద్దరు 2 ఎలిగెంట్ వారియర్స్ అనమాట. ఒకళ్ళేమో ఫెండీ స్పైడర్ మ్యాన్, ఇంకొకళ్ళేమో టాక్టికల్ బ్లాక్ ప్యాంథర్. స్పైడర్ మ్యాన్ కి సూపర్ స్ట్రెంగ్త్ ఉంది, రిఫ్లెక్సెస్ ఉన్నాయి, వెబ్స్ ఉన్నాయి. కానీ బ్లాక్ ప్యాంథర్ వచ్చేటప్పటికేమో వైబ్రేనియం సూట్ ఉంది, ఎన్హాన్స్డ్ సెన్సెస్ ఉంది తన దగ్గర కూడా, అండ్ కాంబాట్ ట్రైనింగ్ కూడా ఉంది. స్పైడర్ మ్యాన్ కి రా పవర్ ఉంది, ప్యాంథర్ కి ఏమో లీడర్షిప్ మైండ్ సెట్ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్లోజ్ రేంజ్ లో ప్యాంథర్ కొంచెం ఎఫెక్టివ్, కానీ లాంగ్ అండ్ క్లోజ్ రేంజ్ లో రెండిట్లోనూ స్పైడీకి ఎక్సలెంట్ స్పైడీ సెన్స్ ఉంది. సో ఈ ఫైట్ లో ఆబ్వియస్ గా బ్లాక్ ప్యాంథర్ కంటే స్పైడర్ మ్యాన్ కి కొంచెం ఎక్కువ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాల్వరిన్ వర్సెస్ డెడ్ పూల్, ఇద్దరిని ఎవ్వరూ చంపలేరు. హీలింగ్ మాన్స్టర్స్ మధ్యలో డెడ్లీ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరిని చంపటం ఎవరి వల్ల కాదు. వాల్వరిన్ విషయానికి వస్తే వాల్వరిన్ కి క్లాసు, రేంజ్, యానిమల్, ఇన్సెక్ట్స్ అంటే ముక్కుతో వాసన చూసి చెప్పేయటం ఇవైతే. డెడ్ పూల్ వచ్చేప్పటికి తనను ఎవరు చంపలేరు. తన మూవ్స్ అన్ప్రెడిక్టబుల్ అండ్ తను ఫైట్ చేస్తానే కామెడీ చేయగలడు, అది వేరే విషయం అనుకోండి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అంటే ఒకరిని ఒకరికి ఎవ్వరు చంపుకోలేరు, కానీ ఈ ఫైట్ లో ఎవరో ఒకళ్ళే గెలవగలుగుతారు. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది వాల్వరిన్ కి అయితే కొంచెం స్లైట్ గా ఎడ్జ్ ఉంది. ఖచ్చితంగా వాల్వరినే గెలుస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ లో వాల్వరిన్ ఫైట్ ని సీరియస్ గా తీసుకొని డెడ్ పూల్ ని డిస్మాటిల్ చేస్తాడు. కెప్టెన్ మార్వెల్ వర్సెస్ విజన్, కాస్మిక్ పవర్ వర్సెస్ సింథటిక్ బ్రిలియన్స్. కెప్టెన్ మార్వెల్ కి స్పేస్ బేస్డ్ ఎనర్జీ ఉంది అండ్ తన ఒక స్పేస్ బాంబ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. విజన్ కి మైండ్ స్టోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఫైట్ మీద కంట్రోలింగ్ ఉంది, ఫైటింగ్ ఇంటెలిజెన్స్ ఉంది, స్కిల్స్ ఉంది. కెప్టెన్ మార్వెల్ కి బ్రూటల్ ఎనర్జీ ఉంది, విజన్ కి స్ట్రాటజీ అండ్ పవర్ ఉంది. ఎనర్జీ బ్లాస్ట్ లో కెప్టెన్ మార్వెల్ చాలా సివియర్ గా డ్యామేజ్ చేయగలదు, బట్ విజన్ కి కౌంటర్స్ ఉన్నాయి, మైండ్ స్టోన్ ఉంది. కాబట్టి ఈ బ్యాటిల్ లో నాకు తెలిసి మార్వెల్ కి అగ్రెషన్ ఎక్కువ, కానీ విజన్ కి
క్యాలిక్యులేషన్ తో పాటు కంబ్యాక్ ఇవ్వగలడు. సో ఆబ్వియస్ గా దీనికి విన్నర్ విజనే. లోకి వర్సెస్ యాంట్ మ్యాన్. ఇల్యూజన్ మాస్టర్ లోకి వర్సెస్ సర్ప్రైజ్ అటాకర్ యాంట్ మ్యాన్. లోకి ఇల్యూజన్స్, మ్యాజిక్, మ్యానిపులేషన్స్ తెలుసు, కానీ యాంట్ మ్యాన్ కి చిన్నగా అవటం తెలుసు, పెద్దగా అవటం తెలుసు, ఎదుట వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయగలడు, అండ్ తనకి స్పీడ్ ఎక్కువ. లోకి ప్లాన్ చేయడంలో మాస్టర్. యాంట్ మ్యాన్ ఆ ప్లాన్, ఎదురు వాళ్ళు వేసే ప్లాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడంలో మాస్టర్. అంటే మాస్టర్ అని కూడా చెప్పలేము, తను ఆ స్కూల్ కి ప్రిన్సిపల్. ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏమైంది అంటే లోకి స్ట్రాటజీతో ఈజీగా విన్ చేస్తాడు పక్క. యాంట్ మ్యాన్ అన్లెస్ స్కాట్ లాంగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా జీనియస్ గా ట్విస్ట్ ఇస్తే తప్ప నాకు తెలిసి లోకినే ఈజీగా విన్ అవుతాను నాకు అనిపిస్తుంది ఈ ఫైట్ లో. హాకాయ్ వర్సెస్ బ్లాక్ విడో. వీళ్ళ గురించి చెప్పాలంటే ఒకళ్ళు యారో అయితే ఇంకొకళ్ళు అసాసిన్. వీళ్ళ ఫైనల్ బ్యాటిల్ లో వీళ్ళిద్దరి దగ్గర సూపర్ పవర్స్ లేవు, జస్ట్ స్కిల్ అండ్ ట్రైనింగ్. హాకాయ్కి పిన్ పాయింట్ ఎయిమ్ ఉంది, బ్లాక్ విడోకి ఎలిజిబిలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. క్లోజ్ కాంబాట్ లో షీఈస్ వెరీ డేంజర్. ఇద్దరు ట్రైన్డ్ కిల్లర్సే, బట్ బ్లాక్ విడో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ లో కొంచెం ఎగ్జిన్ అని చెప్పాలి. రిజల్ట్ ఏమైందంటే బ్లాక్ విడో షార్ట్ గా తనే విన్ అవుతుంది. సైలెంట్ అండ్ ఫాస్ట్ గా తనకున్న రిఫ్లెక్షన్స్ ఎంటైర్ మార్వెల్ యూనివర్స్ లో ఎవరికీ లేవని చెప్పాలి. సో ఇవి మామ అవెంజర్స్ మధ్య పాసిబుల్ ఫైట్స్. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళంతా హీరోస్, మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఈ వీడియోలో మీకు బెస్ట్ ఫైట్ ఏదనిపించింది, ఎవరు విన్ అవుతారని మీరు ముందే ఫీల్ అయ్యారు? కమెంట్ లో చెప్పండి మామ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కమెంట్ లో చెప్పండి మామ.